కుక్కర్లో అండి ఈ విధంగా అయితే నానబెట్టిన కందిపప్పును అయితే వేసుకున్నాను. ఇక్కడ ముందైతే కొంచెం నీరుతో నానబెట్టుకున్నాను కదా, ఇంకా అలాగే మళ్ళీ మరి కొంచెం నీరైతే వేసుకొని ఈ విధంగా సరిపడల్లా కాస్త ఉప్పు అయితే ఒక స్పూన్ వేసుకుని ఇంకా 1 లేదా 2 స్పూన్లు నూనె అయితే వేసుకొని ఈ స్పూన్తో ఈ విధంగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. ఏం లేదన్నా ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే ఒక బౌల్లో కాస్త గోధుమ పిండి ఒక చిన్న కప్పుతో ఇంకా అలాగే అదే కప్పుతో ఇంకా శనగపిండి కూడా తీసుకున్నాను. ఇంకా కుక్కర్ విజిల్ అయితే 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు 3కి వచ్చింది. ఇంకైతే ఇక్కడ మసాలాలు అయితే ఈ విధంగా అన్ని నేను ప్లేట్లోకి వేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ధనియాల పొడి, కారపొడి, జీలకర్ర పొడి, ఇంగువ, పసుపు, ఉప్పు, ఇంకా కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు అండి